హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు పిల్లల మరిని అయితే చూపించబోతున్నాను. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. యాక్చువల్గా మేము లాస్ట్ టైం జోగులాంబ టెంపుల్కి వెళ్ళాం కదండి, అది రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఇది విజిట్ చేసాము. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పిల్లల మర్రి పర్వాలేదండి, విజిట్ చేయొచ్చు అన్నట్టుగా ఉంది. మరి అంత సూపర్గా అని అయితే నేను చెప్పలేను, కానీ బాగుంది. కాకపోతే ఇక్కడ మర్రి చెట్టు యాక్చువల్గా ఫేమస్ అనమాట. అది 800 years ఓల్డ్ ట్రీ అని చెప్పేసి అంటారు. ఇదిగోండి, మనమైతే పిల్లల మర్రి దగ్గరికి అయితే వచ్చేసాము. దీనికి ఎంట్రీ టికెట్ అయితే 60 రూపీస్ అయితే ఉందండి. యాక్చువల్గా మా 4 మెంబర్స్కి 60 రూపీస్ అయ్యింది. పెద్దవాళ్ళకి వచ్చేసేటప్పటికి 20 రూపీస్, పిల్లలకి వచ్చేటప్పటికి 10 రూపీస్ అనమాట. ఇలాగ లోపలికి అయితే వచ్చేసాము. దీనికి యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒకటి మ్యూజియం కూడా ఉందండి. కాకపోతే అది ఆ రోజు హాలిడే అంట, క్లోజ్ చేసి ఉన్నారు. యాక్చువల్గా మనకి ఇట్లాగా దీంట్లో అయితే చూడాల్సినవి మెయిన్ ఒకటండి, మళ్ళీ 2 ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి. దీంట్లో మెయిన్ వచ్చేసేటప్పటికి 2 ఉన్నాయి. ఒకటేమో ఇదిగో చెప్పాను కదండి, ఈ మర్రి చెట్టు అనమాట. ఇది 800 years ఓల్డ్ ట్రీ అని చెప్పాను కదా. ఇది మనము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి కూడా వెళ్ళొచ్చు, పార్క్ కూడా ఉంటుంది. అలా లోపలికి వెళ్ళలేని వాళ్ళు ఇలాగ పైనుంచి మనకు ఒక బ్రిడ్జ్ అయితే వేశారు. ఆ బ్రిడ్జ్ పైనుంచి మనం ట్రీ అయితే చూసేయచ్చు అనమాట. కాకపోతే అక్కడ దాకా వెళ్ళి ఆ పైనుంచి చూస్తే అంత మజా ఉండదు కదా. అందుకని మేము మళ్ళీ ఇంకో టికెట్ అనమాట. ఇది కూడా కాకపోతే మరి పెద్ద అమౌంట్లు ఏం కాదులేండి, 10 రూపీస్ అంతే. పెద్దవాళ్ళకి పిల్లలకి 5 రూపీస్. ఇదిగోండి 700 years ఓల్డ్ ట్రీ, సారీ నేను 800 years అన్నాను, 700 years ఓల్డ్ ట్రీ అనమాట ఇది. దీని గురించి అంత స్టోరీ అంతా ఇక్కడ మనకి ఎంట్రీలో అయితే రాసి పెట్టుంది. ఇదేనండి యాక్చువల్గా పిల్లల మర్రి ట్రీ అనమాట. పిల్లల మర్రి అని ఎందుకన్నారంటే ఆ మర్రి చెట్టు ఉంది చూసారా, ఆ మర్రి చెట్టు ఊడల నుంచి ఇంకొక ట్రీ అట్లా స్టార్ట్ అయ్యి మొత్తం ఈ ఏరియా అంతా ఈ మర్రి చెట్టు అనేది ఆక్యుపై చేసేసింది. చూడండి, దానిది యాక్చువల్గా స్టార్టింగ్ మొదలు ఉంటుంది చూసారా, అదైతే ఎంత అలా ఉందో దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇది ఎంత ఓల్డ్ ట్రీ అనేది. కానీ చాలా గ్రేట్ కదా, అసలు ఇన్ని జనరేషన్స్ చూసింది ఈ ట్రీ. ఎంతమంది ఈ ట్రీని చూసుంటారు, 700 years అంటే చాలా బాగా అనిపించింది. ఈ ట్రీ చూడడానికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం మేము. ఎలాగో ఆ ఏరియానే కదండి, మేము యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సరౌండింగ్లో ఏమైనా ఉంటే అవన్నీ అయితే కవర్ చేసేస్తాము. ఇదిగోండి, ఇట్లా మనకి మర్రి చెట్టు అంతా చూసుకుంటూ ఇట్లా ముందుకెళ్తే చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంది. యాక్చువల్గా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని స్వింగ్ అలాంటివి అయితే ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఒక పెయింటింగ్స్ అట్రాక్షన్స్ ఉన్నాయి, అవి చాలా బాగా అనిపించినాయి అనమాట. ఆ పెయింటింగ్స్ వేసిన వాళ్ళు చాలా బాగా వేశారు. అదొక ఫోటో ఏరియా లాగా అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, మంచిగా పెద్దవాళ్ళు అయితే అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. చూసారా ఎంత లావు ఉందో ఆ మొదలు అనేది, అసలు చాలా పెద్ద ట్రీ అండి ఇది. ఇదిగోండి, ఇవే పెయింటింగ్స్ అని చెప్పాను చూసారా, అక్కడ పికాక్ నన్ను చూస్తూ ఉన్నట్టుగా ఉంది. ఇక్కడేమో నేను టైగర్ మీద చేసి మరీ ఫోటో దిగాను. యాక్చువల్గా పిల్లల్ని తీద్దామని ట్రై చేశాను, కానీ వాళ్ళు ఆ ఉయ్యాలు ఊగుతూ అట్లా ఎంజాయ్ చేయడమే సరిపోయిందండి వాళ్ళకైతే. ఇదిగోండి పెయింటింగ్స్ చూడండి, అసలు ఎంత బాగా వేశారో కదా, అసలు అంతైనా గ్రేట్ అనిపించింది. టైగర్ అయితే రియలిస్టిక్గా అలా మనల్ని చూస్తూ ఉన్నట్టే అనిపించిందండి నాకైతే. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఇట్లాగా గౌతమ్ బుద్ధుడివి కూడా ఇదిగో చూసారా, డిఫరెంట్వన్నీ గౌతమ్ బుద్ధుడి పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగా వేశారు, వేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా అనిపించింది. ఇవి చూసి యాక్చువల్గా ఇంకా లోపలికి డీర్ పార్క్ అనేది ఒకటి ఉంటుందండి, దానికైతే వెళ్ళిపోయాం మేము. ఇక్కడ కొంచెం చూసేసి ఇదిగోండి దీనికి కంటిన్యూషన్ అనమాట. ఇలా ముందుకు వెళ్ళిపోతే డీర్ పార్క్ అనేది వచ్చేస్తుంది. ట్రీస్ అయితే చాలా బాగున్నాయి, చాలా టాల్ ట్రీస్ అనమాట. అసలు అశోక ట్రీస్ ఏమో అంటారండి ఈ ట్రీస్.
పేరు నాకు యాక్చువల్గా తెలియదు కరెక్ట్గా. అందరూ యాక్చువల్గా చూసుకొని రిటర్న్ అయ్యే టైంలో మేము ఎంట్రీ ఇస్తున్నాం అనమాట. యాక్చువల్గా 1 డే ఫుల్ డే స్పెండ్ చేయడానికి చక్కగా ఫుడ్ అది వండుకొని చక్కగా ఫుడ్ తిని పిల్లలతో స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ బాగుంటుందండి. లోకల్ వాళ్ళు ఎక్కువగా అలాగే ప్రిఫర్ చేస్తున్నారు. ఇది డీర్ పార్క్ అనమాట. కొన్ని చిన్న చిన్న బర్డ్స్, ప్యారెట్స్, స్నేక్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. కొన్ని మ్యాక్సిమం బర్డ్స్ అయితే కొన్ని లేవు. ఇదిగోండి ఇట్లాగా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇట్లాగా రాసి పెట్టి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి బర్డ్స్ డిఫరెంట్వి అవన్నీ అక్కడ రాశారు. అక్కడ ఉండేవన్నీ మేము యాక్చువల్గా క్రొకోడైల్ కూడా ఉంది అనుకున్నాం, కానీ క్రొకోడైల్ అంత విజిబుల్ అవ్వలేదండి కెమెరాకి. అంతా చూసాం కానీ లైట్గా కనిపించింది. చిన్న క్రొకోడైల్ ఉంది. ఇదిగోండి ఇలాగా లోపలికి వెళ్తే స్టార్టింగ్ అయితే ఇది నెమలి. యాక్చువల్గా వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా రాశారనమాట. అంటే వీటికి యాక్చువల్గా పింఛం అంత ఎక్కువేం లేదు, చిన్న నెమళ్ళు అనమాట. ఇదైతే పిల్లలకి బాగుంటుందండి, చక్కగా చూసి ఎగ్జైట్ అవుతారు మంచిగా. ఇదిగోండి అలాగ ప్రతి దాని గురించి అక్కడ ఉండే బర్డ్స్ దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అట్లాగా ప్రతిదీ రాసిందనమాట. ఇవి వచ్చేసి ప్యారెట్స్. అదిగోండి ఇవి లవ్ బర్డ్స్ అంటే యాక్చువల్గా. ఇవన్నీ ప్యారెట్స్ ఉన్నాయి. కాకపోతే మెయింటెనెన్స్ అంత ఎక్కువ టూ మచ్గా మెయింటెనెన్స్ ఏం లేదు, ఓకేలాగా ఉంది. ఇక్కడ మాకు ఒక స్నేక్ కనిపించింది చూడండి, వస్తుంది స్నేక్. దాన్ని అయితే కొంచెం ఎగ్జైట్ అవుతూ చూసాంలేండి. మిగిలిన బర్డ్స్ అంటే మనకి ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా మా ఇంటి దగ్గర నెమళ్ళు కొంచెం తిరుగుతూ ఉంటాయి కాబట్టి అంత అనిపించలేదు. స్నేక్ చూసి ఎగ్జైట్ అయ్యాము. తర్వాత ఇక్కడ ఒక ఫిష్ ఎక్వేరియం ఉంది. సాడ్ పార్ట్ ఏంటంటే మేము ఫిష్ ఎక్వేరియంలోకి ఎంటర్ అయ్యామో లేదో ఆవిడ లోపల లైట్స్ ఆఫ్ చేసేస్తూ ఉంది. నేను గబగబా కొన్ని అయితే పిక్చర్స్ క్యాప్చర్ చేసుకుంటాను. అందుకే చూడండి ఇలా చూపిస్తూ ఉంటాను, లైట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఫిషెస్ మాత్రం చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఇది జింకల్ పార్క్ అనమాట పిల్లలు మరిది. ఇక్కడ జింకలు చాలా ఉన్నాయండి యాక్చువల్గా. ఇది చూసారా అసలు ఎంత ఉందో, డాంకీ లాగా ఉంది యాక్చువల్గా చూడడానికి, కానీ అది జింక అనమాట పెద్దది. మా వారు చెప్పారు కృష్ణ జింక అంట దీని పేరు, అంటే బ్లాక్ కలర్లో ఉంది కదా అందుకని కృష్ణ జింక అని చెప్పేసి అన్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద బెటాలియన్ ఉంది చూసారా, డీర్స్ బెటాలియన్ అంతా. ఇక్కడ ఒక 2 డీర్స్ మాత్రం ఎవరైనా వస్తే మనుషులు చక్కగా ఏమైనా తెస్తారేమైనా ఇస్తారేమో అన్నట్టుగా ఈ వాల్ దగ్గరికి వస్తూ ఉన్నాయన్నమాట. ఒక డీర్ చూసారా పరిగెడుతూ ఉంది. అక్కడ ఒక పెద్ద ట్రూపే ఉందన్నమాట, డీర్స్ ట్రూప్ అక్కడ కూర్చొని ఉన్నాయి. వాటర్ కోసం ఇక్కడ వాటర్ పాయింట్ ఉన్నట్టుంది, వాటర్ కోసం వస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక ఓల్డ్ టెంపుల్స్ బుద్ధుడిది ఉందండి యాక్చువల్గా. ఆ స్ట్రక్చర్ బాగుందని చెప్పేసి అక్కడ ఫోటో అయితే తీసుకున్నాం, కానీ ఇంకొంచెం మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు, శివాలయం ఉంది, అందుకని ఎంట్రన్స్లో ఇలాగ నంది అయితే ఉందన్నమాట. ఈ నంది దగ్గర కూడా మేము ఫోటో దిగాము. యాక్చువల్గా ఇది చెప్పాను కదా మేము జోగులాంబ టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియో అని చెప్పి, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock బయలుదేరామండి మేము. ఆ రోజు మార్నింగ్ మీకు సన్లో స్కై కలర్స్ అని చెప్పి చూపించాను, సన్ రైజ్ చూపించలేదు. ఇప్పుడు సన్సెట్ కూడా చూపించాను అనమాట. ఆ రోజు మార్నింగ్ వ్యూ చూసారు కదా, ఇప్పుడు ఇది నైట్ వ్యూ. యాక్చువల్గా మేము ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి 9:30 అయిందండి. మార్నింగ్ 5:30కి బయలుదేరితే కలర్ఫుల్ సిటీ మీకు లైటింగ్స్తో చూపిద్దామని, ఓఆర్ఆర్ మీద ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ చిన్న బిట్ అయితే షూట్ చేశాను. ఇది యాక్చువల్గా కోకాపేట్ ఏరియా అంటారు చూసారా, హైదరాబాద్లో రిచెస్ట్ పర్సన్స్ ఉండే ఏరియా అనమాట ఇది. మా వారు అన్నారు, అంత క్లారిటీగా నాకు తెలియదు కానీ ఇక్కడ మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్సే ఎన్నో క్రోర్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నారనమాట. హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఏదో ఫారెన్ వెళ్ళినంత ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట మనం ఓఆర్ఆర్కి బిల్డింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే. చాలా బాగా అనిపిస్తుంది. ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. సిటీ మొత్తం ఇంత లైట్స్తో ఉంటుంది కలర్ఫుల్గా అని చెప్పేసి మనం చూడొచ్చు. మీకు కూడా ఆ వ్యూ చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ బిట్ తీసాను.
ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు పిల్లలు మరి తప్పకుండా జోగులాంబ టెంపుల్కి వెళ్ళినప్పుడు పిల్లలు మరి కూడా విజిట్ చేయండి. యాక్చువల్గా ఆ ట్రీ చూడడానికైనా సరే మనము విజిట్ చేయొచ్చు అనమాట పిల్లలు మరి ఏరియానైతే. మేము ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాను కదా 9:30 అయిపోయిందని చెప్పాను కదండి. ఆ రోజు ఇంకా ఫుల్ అసలు టైర్డ్ అయిపోయామన్నమాట. మార్నింగ్ టు నైట్ తిరిగి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియో